రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరు ఇన్ కేస్ యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నారా? ఆ వీసా ప్రాసెస్ ఇప్పటికే కఠినతరమైందని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరో పెద్ద షాక్ పేల్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎస్, తన థర్డ్ టైంలో ఎవరైనా ముందు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ సోషల్ మీడియాలో ఆ కంట్రీ గురించి తప్పుగా లేదా హేట్రెడ్ ని షేర్ చేస్తూ పోస్ట్ కానివ్వండి, కమెంట్ కానివ్వండి, లేదంటే ఏదన్నా మీమ్ షేర్ చేసినా కూడా వాళ్ళపైన కఠినంగా చర్యలు కూడా చేపడతాము అని కూడా చెప్పాడు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వీసా రూల్స్ ని కూడా మరింత కఠినంగా చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎస్పెషల్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, మీరు ఇఫ్ ఇన్ కేస్ వీసాకి అప్లై చేస్తే చాలా మంది 35 lakhs దాకా ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తారు. కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ఇంకా రూల్స్ కూడా కఠినతరం చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు తను వీసా ప్రాసెస్ అంతట్లో కూడా మనం డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తామో అలా మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా సబ్మిట్ చేయాలి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ సబ్మిట్ చేయాలి, కానీ దాని పాస్వర్డ్ సబ్మిట్ చేయక్కర్లేదు. ఎస్, కాకపోతే ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో మీరు ఎవరికన్నా వెళ్తున్న పర్టికులర్ కంట్రీ గురించి హేట్రెడ్గా మాట్లాడినా, లేదంటే అసభ్యంగా మాట్లాడినా, లేదంటే ఆ కంట్రీని ఎటు పక్క నుంచి అన్నా తనని డీగ్రేడ్ చేసి మాట్లాడినా కానీ వాళ్ళకి వీసా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, మీరు వినింది కరెక్ట్. అమెరికా వీసా రూల్స్ పైన ట్రంప్ మరో పెద్ద షాక్ ఇచ్చాడు. మరింత కఠినంగా వీసా రూల్స్ కూడా మార్చారు. అమెరికాకి వెళ్ళాలనుకునేవారు ఆ దేశంపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే వీసా డైరెక్ట్ గా కట్ చేసేస్తారు. ఇక ముందు ఇమిగ్రేషన్ దరఖాస్తులతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను కూడా పరిశీలించుతున్నారని కూడా అధికారులు ఇప్పటికే తెలిపారు. మరి అమెరికా వీసా ఇంకా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డ్ కోసం సోషల్ మీడియా ఖాతాలతో సైతం తీసుకోవాలని కూడా అక్కడ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాకుండా అధికారికంగా కూడా ప్రకటించేసింది. ఎస్, అంటే ఇది ఇన్ఫార్మల్ న్యూస్ కూడా కాదు, డైరెక్ట్ గా ఒక ఫార్మల్ డిక్లరేషన్ అనే చెప్పుకోవాలి. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీసా కోసం ప్రతి ఇయర్ ఏటా 35 లక్షల మంది పైగా దరఖాస్తుదారులు ఉంటారు. కాబట్టి ఇమిగ్రేషన్ స్క్రూట్నీ గురించి ఇదంతా కూడా కఠినతరం చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. జాతీయ భద్రత ముప్పును అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి, అవే యుఎస్ వీసా ఇంకా గ్రీన్ కార్డ్ రాకుండా కూడా చేసేయచ్చు. ఎస్, మీరు వినింది కరెక్టే. మీరు చేసే పోస్టులు కూడా మీ వీసాకి అడ్డుగా నిలబడచ్చు. అండ్ గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేస్తుంటే మీరు పెట్టిన పోస్ట్ వల్ల అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్, మీరే క్రైమ్ చేయక్కర్లేదు. బట్ వినండి, సోషల్ మీడియాలో కానీ ఒక పోస్ట్ పెట్టే ముందు ఆలోచించకుండా పెట్టారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు వీసా లేదంటే గ్రీన్ కార్డ్ కు అప్లై చేస్తే మాత్రం అది రద్దయిపోతుంది. ఎస్, ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుందో ఇప్పుడు చెప్తారు. అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇప్పటికే వెళ్ళిన వాళ్ళందరికీ కూడా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి పౌరసత్వం కోసం లేదా గ్రీన్ కార్డ్ కోసం యుఎస్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఇకపై వారి సోషల్ మీడియా ఖాతాలను, సమాచారాన్ని కూడా ఎక్కడ కూడా వెల్లడించకుండా అక్కడి అధికారులకు అందజేయాల్సి ఉంటుందని ఇప్పటికే తెలిపారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకోసం చెప్తాను. ఎస్, యుఎస్ ఇమిగ్రెంట్స్ ఇంకా టైటన్ చేశారని చెప్పుకోవాలి. అక్కడ స్క్రూట్నీ ప్రాసెస్ కూడా మరింత ఈజీ చేయడానికి వీరు ఇలాంటి రూల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి బాధ్యతలు కూడా చేపట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా చాలా కీలక అంశాలపైన దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే పదవి చేపట్టినప్పటి నుంచి, ఆ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మరి ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న లేదా వస్తున్న విదేశీయుల గురించి తను చాలా పర్టిక్యులర్ అండ్ క్లియర్ గా ఉన్నారు. అండ్ వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందంటే లేదా అనుకునే లోపల అంచనా కూడా వేస్తున్నారు. అండ్ ఎటువంటి థ్రెట్ కూడా వాళ్ళ కంట్రీకి రాకుండా ముందు జాగ్రత్తతో ఈ స్క్రూట్నీ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ చేశారని చెప్పుకోవాలి. ఇందులోనే భాగంగా ఇకపై యుఎస్ వీసా లేదంటే గ్రీన్ కార్డ్ లేదంటే ఇంకా సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాలను, వివరాలను కూడా అక్కడి అధికారులకు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకోసం చెప్తాను. అమెరికా వీసా లేదంటే గ్రీన్ కార్డ్ లేదంటే సిటిజన్షిప్ అంటే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులందరికీ ఈ మెసేజ్, ఈ లైవ్ కూడా అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యంగా, ఇది ఎవరికి తెలియని విషయం. కాకపోతే ఇది చాలా అఫీషియల్ గా వచ్చినప్పటికీ ఈ న్యూస్ చాలా మంది తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, వీసా గురించి చాలా ప్రాసెస్ కూడా డిలే అవుతుంది. కాబట్టి ఆ కంట్రీని డిమోటివేట్ చేసో లేదంటే ఆ కంట్రీని డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మీమ్స్ లేదా పోస్టులు లేదంటే ఒక సింగిల్ టెక్స్ట్ మెసేజ్ కూడా పంపించినట్లయితే ఎస్, మీ వీసా
వీసా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, మీరు వినేది కరెక్టే. అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమిగ్రేషన్ దరఖాస్తులతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా ఖచ్చితంగా అందజేయాల్సి ఉంటుందని ఇప్పటికే యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా వెల్లడించింది. మరి మార్చ్ 5న ఈ తేదీన కూడా ఓ నోటీస్లో వెల్లడించింది చాలా స్పష్టంగా. ఇది ఏమాత్రం ఇన్ఫార్మల్ మెసేజ్ లా కూడా మనం తీసుకోవడానికి లేదు. ఇది చాలా ఫార్మల్ గా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి మార్చ్ 5న కూడా ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్లో ప్రతి ఏటా 35 లక్షల మంది పైగా ఈ దరఖాస్తులు ఉంటున్నారు. సో ఈ దరఖాస్తులు అందరినీ కూడా చూసుకునేందుకు వాళ్ళకి కరెక్ట్ గా వసతులు లేదంటే సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డింగ్ కి వాళ్ళు కేపబుల్ కాదా అనే స్క్రూటినీ ప్రాసెస్ కష్టం అవుతుంది. కాబట్టి ఈ రూల్స్ కూడా చాలా కఠినతరం చేశారు. ఓన్లీ ది ఎలిజిబుల్ మాత్రమే యుఎస్ కి, ఇంకా వీసాకి లేదా గ్రీన్ కార్డ్ లేదంటే అక్కడ సిటిజన్షిప్ కి అర్హులని కూడా ఇప్పటికే తెలిపారు. మరి ఇమిగ్రేషన్ స్క్రూటినీని కట్టుదిట్టంగా కూడా చేయాలని ఆదేశంతో ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఈ ప్రతిపాదన ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న సెకండ్ టర్మ్లో చాలా క్లిష్టమైన డిసిజన్ కూడా తీసుకున్నారు. తన డిసిజన్స్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు, సగం మంది హ్యాపీ అవుతున్నారు. అండ్ అన్నిటికీ డిసిషన్స్ తీసుకోవడానికి ఒకటే ఒక కారణం అని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. వాళ్ళ కంట్రీకి ఎటు సైడ్ నుంచి అన్న థ్రెట్ వస్తే ఊరుకునేదే లేదు. ఎస్పెషల్గా వీసా ప్రాసెస్ ఎందుకు కష్టం చేస్తున్నారంటే వేరే కంట్రీస్ నుంచి థ్రెట్ వచ్చే ఛాన్సులు చాలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆ వీసా లేదా ఇమిగ్రేషన్, గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ ప్రాసెస్ని మాత్రం కఠినతరం చేస్తే ఉన్నవాళ్ళు ఎలాగో ఆ కంట్రీకి హామీ చేయరు. కాబట్టి వేరే వాళ్ళని చూసి ఆచితూచి తీసుకోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అయితే ఇదే విధంగా ఈ కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుదారులు 9 ప్రధాన ఇమిగ్రేషన్ ఫారాలతో కూడా పాటు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కు అందజేయాల్సి ఉంటుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. పోస్ట్ అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, లేదంటే ఎటువంటి యాప్కి అప్లికేషన్ అయినా కావచ్చు, కాకపోతే అది దాంట్లో దానికి సంబంధించిన హ్యాండిల్ లింక్స్ అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ లింక్స్ మాత్రం సబ్మిట్ చేయాలి. దాని లోపల వాళ్ళు ఏం చేస్తారన్నది దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. సో సబ్మిట్ చేసినప్పుడు హ్యాండిల్స్ లేదా లింక్స్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ యూఆర్ఎల్ ద్వారా వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ కంట్రీ గురించి ఏదైనా బ్యాడ్ ఇల్గా లేదంటే డిగ్రేడ్ చేసినట్టు లేదంటే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా హార్మ్ కలిగిస్తున్నట్టు కూడా ఏదైనా మెసేజ్ లేదా కాల్ లేదా వాయిస్ మెసేజ్ లేదా ఒక మీమ్ త్రూ అన్నా కానీ షేర్ చేసినట్లుంటే ఖచ్చితంగా మీ వీసా లేదా గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోయే ఛాన్సులు అయితే 100% కూడా డిక్లేర్ చేశారు. అంతే ఎస్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రం ఇవ్వాలి, పాస్వర్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తిగా పాస్వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపు కోసం వాడబోతున్నారని కూడా ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా జాతీయ భద్రత ముప్పును అంచనా వేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నామని కూడా ఇప్పటికే తెలిపారు. కాబట్టి ఇకపై అమెరికా వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వాళ్ళు ఈ పోస్టులు పెట్టే ముందు కాస్త ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి అండ్ జాగ్రత్తగా పోస్టులు పెట్టాలని కూడా ఇప్పటికే అక్కడ అధికారులు వెల్లడించారు. కేవలం పోస్టులు పెట్టడం మాత్రమే కాదండి, వారి ద్వారా కూడా అంటే ఆ పోస్టుల ద్వారా లేదా మాట్లాడే ఫోన్ల ద్వారా కూడా అమెరికా అధికారులకి సమీక్షించబోతున్నారు. ఎస్ అంటే మీ ఫోన్ కాల్స్ కూడా ట్రేస్ చేయబోతున్నారు. ఆ ఒక్క లింక్ వల్ల మొత్తం మీరు చేసుకున్న చాట్ లేదా టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజెస్ లేదంటే ఫోన్ కాల్స్ కూడా ట్రేస్ అయిపోతుంది. ఈ ఎన్నిట్లో కూడా ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కింద లెక్కిస్తారు. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా మీరు యుఎస్ని లేదంటే పర్టిక్యులర్ స్టేట్ని కానీ మీరు కించపరిచినా లేదంటే డీగ్రేడ్ చేసినా లేదంటే ఆ స్టేట్కి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీన్స్లో మీరు థ్రెట్ చూపిస్తున్నా కానీ కరెక్ట్గా మీ వీసా లేదా గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ అయితే పక్కాగా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ మీరు వినింది కరెక్టే. కాబట్టి దేశాలను తిడుతూ లేదా ముప్పు కలిగించే విధంగా మాట్లాడినా సందేశాలు పంపినా ఇక జన్మలో మీరు యుఎస్ వీసా లేదా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డులను పొందలేరని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు.